ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహీ ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్నీ చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా బోన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడము భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత, అంటే సమస్తమైనటువంటి రాక్షసులని రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలను చేస్తూ ఎంతో మందికి అనారోగ్య బాధలని కలుగజేస్తూ, వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలుగజేస్తూ, ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలా మంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహం కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యంగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ, మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోనే అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాలతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలో అంతర్దశలో ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహ పరంగాన, విద్యపరంగాన, ఉద్యోగ పరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలే కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారణలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు కనుక ఉన్నట్లయితే కనుక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేదా మీరింట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, హర్షవర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు గాని పంచమి రోజు గాని ఒక రోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజ విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా మరి గ్రహాల యొక్క గోచారంలో ఈ యొక్క నెల రోజులు కూడా సూర్యగ్రహము అనేటటువంటిది అష్టమ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో సంచారము అంత యోగ్యకరం కాదు. ఆల్రెడీ ఈ ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహము అష్టమ రాశిలో సంచారమే ఆర్థికంగా, ధనపరంగా, సంతానపరంగా, వాహనపరంగా, గృహపరంగా, భూలాభపరంగా ఎన్నో రకాలైనటువంటి ఈ విషయాల పరంగా వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పెట్టుబడులు పెట్టడము, పెట్టిన దానికి డబ్బులు మళ్ళీ పెట్టడము, దాని ద్వారా మానసికంగా సౌఖ్యం లేకపోవటము, అనుకున్న పనులు ఏందో ఆలస్యము, ఇట్లా ఆరోగ్యము, అట్లాగే గృహ సంబంధిత విషయాలలో ఇట్లా ఎన్నో రకాల విషయాలలో మీరు కష్టాన్ని, నష్టాన్ని, కొన్ని అవమానాలు పడటం, సంతానపరంగా కూడా అవమానాలు పడటము, బాధపడటము,
దీని వలన ఇదే ఇలా అంటే మరి ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ వికాసాన్ని, ఆత్మని వృద్ధి చేసేటటువంటి అంటే ఆత్మశక్తిని పెంచేటటువంటి సోల్ ఎనర్జీని పెంచేటటువంటి సూర్య భగవానుడు ఇప్పటి వరకు సప్తమంలో ఉండి కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే ఇప్పుడు అష్టమంలోకి వచ్చి ఆకస్మికంగా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చిపెట్టే అవకాశం. మరి సూర్య భగవానుడు ఆరోగ్య కారకుడు. ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది. ఆరోగ్యం బాగుంటేనే మనకి అన్నీ బాగుంటాయి. మరి ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు కర్కాటక రాశి జలరాశిలో మరి ఉండటం, అది హృదస్థానం అంటే హృద్రోగపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు కావచ్చు, వాహనపరమైనటువంటి ఇష్యూస్, అది ప్రమాదం అంటే వాహనానికి ప్రమాదం జరగచ్చు. వీరికి ఏదైనా జాతకంలో గనక వీరికి ఏదైనా దశలు అంతర్దశలు బాలేకపోతే ఏ పాపగ్రహాలు కానీ శుభగ్రహాలు కానీ పరిపాలిస్తూ అవి ఇక్కడ సరైన స్థానాల్లో గనక లేకపోతే, ముఖ్యంగా రవి గురులు గనక జాతకంలో అయోగాన్ని అవయోగాల్ని గనక సూచిస్తున్నట్లయితే వీరికి ఎన్నో రకాల ఆర్థిక సంక్షోభాలని, ఉద్యోగంలో ప్రతిబంధకాలని, ఉద్యోగంలో అసలు లేకుండా చేయటాన్ని, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంబంధిత విషయాల ఎందు వీరు ఎక్కడో ఒకటి తర్జన భర్జనలు పడటం కానివ్వండి, తండ్రి యొక్క అనారోగ్య బాధలు ఎక్కువ అవటం, అట్లాగే వీరికి ఏదైనా సరే వృద్ధి అనేటటువంటిది ఆగిపోవటము, సంతానపరంగా సమస్యలు, ఆర్థికంగా విచ్ఛిన్న దోషాలు. అంటే విచ్ఛిన్నము అంటే రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఇస్తా అన్నవాడు డబ్బులు తీసుకొని మోసం చేయడం. కొంతమంది ల్యాండ్స్కి ఇస్తారు, ఎక్కడా కూడా ఇలాంటివి చేయకండి. అవి చివరికి చూస్తే ఇది మంచి ల్యాండ్ కాదంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ అంటారు. కాబట్టి భూములు కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. గృహాలలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు కూడా సరైన సమయానికి జరగనటువంటి పరిస్థితులు. ఎందుకంటే అర్ధాష్టమి శని నడుస్తోంది ధనుస్సు రాశి. వీరికల్లా ఈ నెల రోజులు కూడా ముఖ్యంగా ఆగస్టు 2 వరకు కుజగ్రహం అనుకూలంగా, దాని ద్వారా ఏంటంటే వీరికి కాస్త సంతానపరమైనటువంటి ఆర్థికంగా ఏదైనా సంతానం గురించి వెచ్చించినటువంటి ఆ రుణాలని కాస్త విముక్తి చేసుకునే పరిస్థితి కలుగుతోంది. అట్లాగే ఈ కొంతమందికి సేవకాస్థానం, ఉద్యోగంలో మంచి రాబడి కలుగుతుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కొంత ధనలాభము కలిగి వీరికి బ్యాంకులో ఎప్పుడూ కనపడినటువంటి ధనము కనపడే అవకాశము ధనుస్సు రాశి వారికి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, అన్నదమ్ముల మధ్య కొంత ధనపరమైనటువంటి మాట సంబంధిత దోషాలు వీరి కుటుంబంలో కొంత శత్రుత్వ దోషాలను పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి విపరీతమైన ఖర్చు, తండ్రితో మాట పట్టింపులు, అన్నదమ్ములు అక్క చెల్లెలతో అవసరం లేనటువంటి మాటల వలన శత్రుత్వ దోషాలు, రుణబాధలు పెరగటము. దీని తర్వాత ఆగస్టు 2 తర్వాత ధనుస్సు రాశి వారికి కుజుడు సప్తమంలోకి వచ్చినప్పుడు మరి ప్రేమించినటువంటి యువతి యువకులకు ఎవరికైనా సరే గృహంలో సరైన సంప్రదింపులు లేక వీరు వారి మీద అరవటము, వారు వీరితో సరైనగా సంభాషించలేకపోవటము, దాని ద్వారా వివాహాలు పూర్తిగా ఆగిపోవడం కొంతమందికి జరుగుతుంది. ఎందుకంటే సప్తమంలో చంద్రుడి నుంచి, అట్లాగే జన్మజాతకంలో లగ్నం నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజుదోషంగా వర్తిస్తుంది. అంటే కుజుదోషం ఉంటే ముఖ్యంగా అది వివాహ భాగం కాబట్టి అనుకున్న వివాహ వ్యవస్థ సరిగ్గా ఉండకపోవచ్చు, వివాహం జరుగుతుంది అనుకుంటే వివాహం జరగకపోవచ్చు, వ్యాపారంలో భాగస్వాముల మధ్య నష్టాలు కష్టాలు ప్రారంభం కావచ్చు, ఇరువుల మధ్య వాగ్వాదాలు కలగవచ్చు, లాయర్లకి ధనమంతా ధారపోయాల్సిన అవసరం కలగవచ్చు. అట్లాగే పిల్లల యొక్క ప్రయాణ విషయాలలో వీరి మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వ్యాపారంలో నష్టము, ధనహీనత్వం కలుగజేస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కుటుంబంలో ధనపరమైనటువంటి మాట సంబంధిత బంధువులకి సంబంధించిన విషయాలలో వీరి మధ్య అనవసరమైనటువంటి విభేదాలు చోటు చూసుకునే అవకాశము కుజగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తోడు షష్టాధిపతి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉండడం చాలా ఆమోదకరము, చాలా విశేషత్వం అండి. చక్కటి ఉద్యోగం ద్వారా కూడా లాభం రావచ్చు. ఎవరికైనా ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చుంటే అది కూడా తిరిగి రావచ్చు. కానీ ఈ రాహుకేతువులతో సంబంధం ఉంది కాబట్టి గృహపరమైనటువంటి అప్పుల పరంగా బాధలు ఉంటాయి. ఏదైనా గృహం కొన్నా, వాహనం కొన్నా, లేకపోతే భార్య భర్తల పేరు మీద ఒకరి పేరు మీద ఒకరికి రాసి ఉన్నా ఆ విషయాలలో వీరికి కోర్టు కేసులు పట్టాన్ని తెమలకపోవచ్చు. ఆ విషయాలలో ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. తండ్రితో విరోధత్వం కలగచ్చు.
అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో స్త్రీ వలన పురుషుడు, పురుషుడు వలన స్త్రీ గాని మోసపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా మాట పట్టింపులు కావచ్చు, ప్రయాణాలలో ఆటంకాలు కలగవచ్చు, లేకపోతే వాహనపరమైనటువంటి అప్పులు ఎక్కువ కావచ్చు, అనుకున్న అభీష్టాలు నెరవేరకపోవచ్చు, ఎవరు ఫ్రెండో తెలియదు, ఎవరు స్నేహితుడో తెలియదు, ఎవరు భార్యాభర్తల మధ్య ఎవరు కరెక్ట్ గా ప్రవర్తిస్తున్నారో తెలియదు. కొన్ని అక్రమ సంబంధ దోషాలు కూడా వీరిని లేనిపోని భ్రష్టత్వం వైపు తీసుకెళ్లే అవకాశము ధనుస్సు రాశి వారికి ఉంటుంది. శుక్రుడి యొక్క విహీనత్వ దోషం వలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకనే మనకి వచ్చేటటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి ఉత్సవాలు చక్కగా మీరు కూడా చేసుకోండి 9 రోజులు. ఒకవేళ చేసుకోవడం చేతకైనటువంటి వాళ్ళు, కుదరనటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేయండి. నేను నా పీఠంలో ఆచరించే 9 రోజులు ఆ శ్రీచక్రార్చన వారాహి పూజ, ఒకరోజు హోమం చేసి ఆ భక్ష మీకు ఆ యొక్క హోమం రక్షని మీకు అమ్మవారు వారాహి రక్షగా పంపించే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా గోచారంలో ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వలన విద్యార్థులకి విద్యాపరంగా కొంత మందత్వం, అంటే బుద్ధి విహీనత్వంతో చేసే పనులు, అవసరం లేని టైంలో ఏ బీటెక్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు వారికి వృత్తి మీద, వ్యాపారం మీద ఛాస పోవటం, కెరీర్ వైపుకి వెళ్ళటం, లేకపోతే భయపడటం, అసలు కెరీర్ బాగుంటుందో లేదో అనుకోవటం, కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఉన్నటువంటి ఉద్యోగాలు పోవటం, దాని ద్వారా ఆర్థికమైనటువంటి ఈఎంఐలు అవి కట్టలేక బాధపడటం, దీని ద్వారా భార్యాభర్తల మధ్య సౌఖ్యత్వం లేకపోవటం, అనుకూలమైనటువంటి సఖ్యత లేక మరి సంతానహీనత్వం కలగటం, ఇట్లా అన్నిటికీ ముడిపడి ఉంటుందండి కూడా జాతకం ఎప్పుడు కూడా. మరి ఒక గోచారంలోనే ఇన్ని మూళ్ళు ఉంటాయి, జన్మజాతకంలో ఎన్ని మూళ్ళు ఉంటాయి, వాటిని ఎవరు విడదీస్తారంటే మాలాంటి జ్యోతిష్కులు మాత్రమే విడదీయగలరు. కాబట్టి ఏ సమస్య ఉన్నా దానికి తగ్గ పరిష్కారం మేము చెప్తాము, అది చేసుకోండి. చక్కటి రహదారి మీ అంతటా మీరు వేసుకుంటూ ఏ దైవాన్ని శాశ్వతంగా ఆరాధించాలి, మనం ఏ రకంగా మన యొక్క గ్రహ జాతకంలో ఉన్న దోషాల్ని మనం పరిహారం చేసుకోవాలో గురువు మాత్రమే చెబుతాడు. గోచార ఫలితాలు ప్రతి నెల మారుతూ ఉంటే ప్రతి నెల మీరు భరాయించాలంటే మనకు ఆస్తులున్నా కరిగిపోయే అవకాశము. జాతకం మాత్రమే మనం పర్యవేక్షించుకోవాలి. మనకి ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఏం తెలియజేస్తున్నాయి, దానివల్ల ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఏ శుభ ఫలితాలు కలుగుతాయి తెలుసుకుంటే మీకు ఆత్మసంతృప్తి, మానసికమైనటువంటి ఆనందము కలగడానికి జన్మ జ్యోతిష్య పరిశీలన మాత్రమే మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుందని గుర్తుపెట్టుకోండి. ధనుస్సు రాశి వారు మాత్రము భాగ్యత్వం కోసము, లాభత్వం కోసము, ఉద్యోగం కోసము తప్పకుండా వారాహి అమ్మవారిని ఆరాధించండి. లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మీకు చేసి పెడతాను. ఓం శ్రీ వారాహి దేవి నమో నమః.